అవసరం లేదు, మాకు ఈ లోకం చాలు. ఒకడంటాడు అసలు పరలోకం ఉందన్న సంగతి ఎవడు చూశాడరా? పరలోకము ఉందన్న సంగతి ఎవరు చూశారు చెప్పండి నాకు మీరు. యోహాన్ చూశాడా? యెహెజ్కేలు చూశాడా? యెషయా చూశాడా? దానియేలు చూశాడా? పరలోకం నుండి దేవదూత దానియేలు దగ్గరకు వచ్చిందా? ఏమండి, జకర్యాకు వచ్చిందా? ఎలిజబెత్ భర్త జకర్యా దగ్గరకు వచ్చాడా దేవదూత? వచ్చాడా రాలేదా? యోసేపు దగ్గరకు వచ్చిందా దేవుని దూత? మరియమ్మ దగ్గరకు వచ్చిందా దేవుని దూత? మళ్ళీ పర్టికులర్గా నీకు కూడా చెప్పాలా? నీకు కూడా చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు? వాళ్ళు చేసిన భక్తిలాగా నువ్వు భక్తి చేస్తే నీ సరే. మీరు కోరుకున్నారు కాబట్టి ఈ భాగం మీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు రూబేనీలకు గాదీలకు మనష్య అర్ధగోత్రపు వారికి నది ఇద్దరిన పంపకాలు అయిపోయినాయి. ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు దేవుడు, మోషే ఇక నువ్వు చచ్చిపోబోతున్నావు, చివరిగా ఒక పని చెయ్యి. ఏమా పని అంటే, నా ప్రజలను భ్రమ పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారయ్యా, వాళ్ళను చంపేయి అన్నాడు. ఎవరాళ్ళు? మిద్యానీయులు. ఎవరండి వాళ్ళు? ఎట్లా భ్రమ పెట్టారు? ప్రధాని కుమార్తె అయిన కొజ్బి ఆమె పేరు, ఆమెను ఉసిగలిపాడు. మిద్యానీయులు ఇజ్రాయేలుల మీద గెలవలేక ఒక ప్రధాని కుమార్తెను ఇజ్రాయేలు ఒకరి దగ్గర పంపించేశారు. ఎందుకు? వీళ్ళ బలం ఏందో తెలుసుకోవాలి, వీళ్ళ గుట్టేందో తెలుసుకోవాలి. దేవుడు స్పష్టంగా చెప్పాడు, మిద్యానీయులు మిమ్ములను భ్రమ పెట్టారు, భ్రమలో పెట్టారు. ఆ భ్రమలో పడిపోయిన వాళ్ళు ఉండకూడదు. మోషేతో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మిద్యానీయులను హతమార్చండి. ప్రియ దేవుని బిడ్డ వినండి, ఇప్పుడు ఎంతమందిని హతమార్చారో చూడండి. అమోరీలను కొట్టాడు, భాషాను రాజును కొట్టాడు. ఏమండి, మోయాబీలను కొంతమంది ఆడవాళ్ళను కొట్టాడు. మోయాబులతో వ్యభిచారం చేసినందుకు ఇజ్రాయేలును కొట్టాడు. ఇప్పుడు మిద్యానీయుల మీదకి వెళ్తున్నాడు. ఇక్కడ జరిగిన సంఘటన, మోయాబు మైదానంలో జరిగిన సంఘటనే మీరు పరిగణలో తీసుకోండి. వాళ్ళప్పుడు భౌతికంగా మనుషులు, ఇప్పుడు ఆత్మ సంబంధముగా మనం భక్తి చేసేటప్పుడు వాళ్ళు భౌతికంగా ఉన్నారు. మిద్యానీయులు మనుషులుగా, మోయాబు స్త్రీలు మనుషులుగా, అమోరీయులు మనుషులుగా, భాషాను రాజు మనుషులుగా, వీళ్ళందరూ ఇజ్రాయేలుల మీదకి వచ్చారు, లేదా ఇజ్రాయేలును ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నువ్వు ఇజ్రాయేలుడు అనుకో, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుడివి. నిన్ను ఇబ్బంది పెడుతున్నవేవో తెలుసా? ఇన్ని రకాల పాపాలు, ఇన్ని రకాల సైతాను ఆలోచనలు, ఇవన్నీ నీ మీద దాడి చేస్తున్నాయి, ఇవన్నీ నిన్ను భ్రమ పెడుతున్నాయి. నీకు మేలవుతుంది అన్నట్టుగా నీ హృదయంలో చెడు కోరికలు పెట్టి వాటికి నిన్ను ఎడిక్ట్ చేసి నిన్ను లోపరుచుకుంటుంది సైతాను. నీ ఆత్మీయ ప్రయాణమును బ్రేక్ చేయడానికి శతకోటి విధాలుగా నీ మీద మంత్ర ప్రయోగాలు చేస్తుంది. అది నువ్వు దేనికైతే బలహీనమైపోయి బానిసమైపోయావు, దేవుడు దాని విషయంలో రోషము కలిగి ఉన్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను చెప్పినా వినకపోతే ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది పెడతాడు, ఖచ్చితంగా కొడతాడు దేవుడిని. అది సాదృశ్యం ఇజ్రాయేలును ఉరి తీయటం. దేనికి దానికి లెక్క ఉంటుంది దేవుని దగ్గర. ముగిస్తా, దేని లెక్క దానిదే ఉంటుంది దేవుని దగ్గర. ఇజ్రాయేలీలు నా బిడ్డలే కదా అని చెప్పి ఊరుకోడు దేవుడు. చేయకూడని పని చేస్తే ఖచ్చితంగా ఇజ్రాయేల్ను కూడా శిక్షిస్తాడు. అలాగే ఇజ్రాయేలీల కనాను ప్రయాణము బ్రేక్ అవ్వకుండా ఈ బ్రేక్ చేయాలని చూసిన వాళ్ళందరినీ పని కట్టుకుని హతమార్చాడు. ఆత్మీయ జీవితంలో కూడా నీ ప్రయాణమును ఆటంకపరిచేయి కొన్ని ఉంటాయి, వాటిని హతమార్చే పని పెట్టుకుంటాడు దేవుడు. అయితే నీ ప్రయాణము పరలోకమని నువ్వు నిర్ణయం తీసుకోవాలా. ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు, మిద్యానీయుల మీదకి పంపించు జనాన్ని, మిద్యానీయులందరినీ హతము చేయమని చెప్పన్నాడు. ఎంత గొప్ప విశ్లేషణ దేవుని వాక్యం, ఎంత గొప్ప వివరణ. ఒక ఆయన వస్తాడు నా దగ్గరకు, ముసలాయన. ఓల్డ్ టెస్ట్మెంట్ అంత వైలెన్స్, అడిగి నేనేం చెప్పను? ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే పాత నిబంధన, అంత తగాదాలు, అంత వివాదాలు, అంత యుద్ధాలు అంటాడు. పాత నిబంధన యుద్ధం కాదు ప్రియజనులారా, క్రొత్త నిబంధన కూడా యుద్ధమే.
పాత నిబంధనేమో భౌతిక సంబంధమైన యుద్ధము, క్రొత్త నిబంధనేమో ఆత్మ సంబంధమైన యుద్ధము. పాత నిబంధనలో ఇజ్రాయేలును ఇబ్బంది పెట్టింది మనుషులు, క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన మనల్ని ఇబ్బంది పెడుతుంది పాపములు, సైతాన్లు, మన కోర్కెలు. ఇప్పుడు వీటి మీద నువ్వు యుద్ధం చేయాలి. యుద్ధం యెహోవాదని పాడతాం. యుద్ధం యెహోవాదంటే మనకు వచ్చేది ఏంటంటే మన శత్రు మీదకి యుద్ధం వస్తాడు, దేవుడు వస్తాడు యుద్ధం చేయటానికి. మీకు అర్థమయ్యేది ఏంటంటే మీ శత్రువులు అంటే మీ చుట్టుపక్కల మనుషులు. కానీ ట్రెండ్ మారింది. క్రీస్తు వచ్చినాక ట్రెండ్ మార్చబడింది. ఇది ఆత్మ సంబంధమైన జీవితము. ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలన్నది దేవుని యొక్క కాన్సెప్ట్. అలా నిన్ను ఉంచకుండా చేసేది సైతాన్. అలా నిన్ను ఉంచకుండా ఉండటానికి నువ్వు దేనికైతే ఎడిక్ట్ అవుతావో, నువ్వు దేనికైతే బానిస అవుతావో దానిలోనే నిన్ను మభ్యపెట్టేసిద్ది, దానిలోనే నిన్ను నలిపేసిద్ది. అలా ఇబ్బంది పెట్టేసి నిన్ను పూర్తిగా నీ ప్రయాణాన్ని, నీ ఆలోచనను పూర్తిగా డైవర్ట్ చేసి దేవునికి దూరం చేసే ప్రమాదం కలిగించింది. కనుక దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు మిద్యాను దేశం మీదకి వెళ్ళండి. ఇప్పుడు నీ యుద్ధం దేని మీదకి వెళ్ళాలి? నిన్ను ఏదైతే ఆత్మీయ జీవితం నుంచి బయటికి లాగేస్తుందో దాని మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా సైతాను పోవట్లేదు, ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా పోవట్లేదు. ఎందుకు పోయిద్ది? అది నువ్వు దానికి స్థానం ఇచ్చి కూర్చున్నావు. అది నీ మధ్యలో కోరికలు పెడుతుంది. నీ హృదయంలో వేరు వేరి ఆడ జరగదు, కానీ జరిగినట్టుగా నీకు స్క్రీన్ చూపించింది. నీకు బొమ్మ కనపడిద్దాడా, దాన్ని చూస్తూ మురిసిపోతూ పకట కళ్ళగంటూ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. దేవుడు అంటాడు, ఐ కాంట్ ఎనీ హెల్ప్. నేను నీకు ఏ హెల్ప్ చేయలేను. నువ్వు గుండెలు బాదుకుని నాకెందుకు చేయవు, ఎందుకు చేస్తాను నేను నీకు? కనుక ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ప్రయాణము సుఖవంతం కావాలంటే, నీ ఆత్మీయ జీవితం సుఖవంతంగా ఉండాలంటే, ఆత్మీయ జీవితంలో నుండి నీ మైండ్ను డైవర్ట్ చేస్తుంది లేదా నిన్ను పక్కదారి పట్టించేది ఏదైతుందో దాని మీద నువ్వు ఖచ్చితంగా యుద్ధం చేయాలి. దాని మీద ఖచ్చితంగా నీవు యుద్ధం చేయాలి. ఇప్పుడు చెప్పు, యుద్ధం యెహోవాదా, యుద్ధం నీదా? యుద్ధం యెహోవాదా, యుద్ధం నీదండి? యుద్ధం నాది. నన్ను ఏ సైతాను శోధిస్తుందో దాని మీద యుద్ధం ప్రకటించాల్సింది నేను. నన్ను ఏ పాపము లోపరుచుకుంటుందో దాని మీద యుద్ధం చేయాల్సింది నేను. నేను ఎక్కడ ఆత్మీయ జీవితంలో నష్టపడిపోతున్నానో దాన్ని తిరిగి కట్టుకోవడానికి యుద్ధం చేయాల్సింది నేను. అందుకే ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. నేను సైనికునైతే నా అధిపతి అయిన ఆయన ఏం చేస్తాడంటే, ఆయన వచ్చి యుద్ధం చేయడు, ఆయన నాకు సజెషన్స్ ఇస్తాడు. ఈ టైపులో వెళ్ళు, ఈ ఆయుధమాడు, ఇలాగ కొట్టు, ఎట్టయినా దాన్ని జయించు, నీ వెనక నేనుంటా. నేను వచ్చి యుద్ధం చేయను, నేను వ్యూహం రచిస్తా. ఆ వ్యూహ ప్లాన్లు నేను నీకు చెప్తా. నువ్వు సోల్జర్గా పోరాడాలి. ఒక మంచి సైనికుని వలె నేను పోరాడితేనన్నాడు అపోస్తలుడైన పౌలు. నువ్వెందుకు కాలేకపోతున్నావు? దేవుడు అంటున్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే కొన్ని శక్తులు నిన్ను తన కబంధ హస్తాల్లో పెట్టేసుకున్నాయి. ఇప్పుడు నీ మీదకి వచ్చి పనిచేసే సైతాను పెద్ద లెక్కగా దేవునికి ఒకే ఒక వార్నింగ్ తెల్లగొట్టేస్తాడు. కానీ నిన్ను లోపరుచుకుని నిన్ను గుట్టు పెట్టి పట్టేసినయే దాని మీద యుద్ధం ప్రకటించు. ఇజ్రాయెల్ బాగా నచ్చే పని ఏంటంటే, వెళ్ళిపోయి పలాను కొట్టురండి అంటే బాగా ఇష్టం వాళ్ళకి. ఇక వద్దు ప్రభు అని చెప్పరు, వెళ్ళమని చెప్పరు, కొట్టేయరు అంటే వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు పడ్డది ఇప్పుడు కూడా ఉంది వాళ్ళకి. మొన్న అక్టోబర్ 7వ తారీఖున ఒక్క విధ్వంసం జరిగితే ఇప్పటికీ యుద్ధం చేస్తున్నారు కదా వాళ్ళు. ఇజ్రాయేలులు మిద్యాను మీదకి వెళ్ళిపోయారు, అసలు చిత్తు కొట్టేశారు. అదే టైంలో బిలామును కూడా చంపేశారు. ఒరే నేను దీవించాను రా అన్నాడు, దీవించు ఏమన్నావు, వేసేసారు. దుష్ట సాంగత్యము మంచి నడవడికని బాలాకు బహుమతులు ఇస్తానంటే దుష్ట సాంగత్యం అపేక్షించి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయాడు? ఆ ప్రవచనం చెప్పేటప్పుడే కనపడింది అడిగి బొమ్మ, చచ్చిపోతానని. కాబట్టి మిద్యానీయులను హతమార్చమని దేవుడు ఎందుకు పర్టికులర్గా చెప్పాడంటే, మీ విశ్వాస ప్రయాణాన్ని ఆటంకపరచడానికి వాళ్ళు యుక్తిగా ఏం చేశారంటే స్త్రీలను మీ మీదకి పంపారు. డైరెక్ట్గా యుద్ధం చేయలేక స్త్రీలను మీ మీదకి
పంపారు. సైతాన్ నిన్ను గెలవలేక ఏం చేసిందంటే కోరికలు అనేవి పెడుతుంది. ఆ కోరికలు నీలోకి వచ్చేసి నిన్ను లోపరచేసుకుంటాయి. నిన్ను ఏ కోరిక అయితే లోపరుచుకుందో నిన్ను ఆత్మీయంగా భ్రష్టు పట్టించేసింది. ఇక నో మోర్ ఆప్షన్స్. ఇక అక్కడ ఏ మాటలు ఉండవు అక్కడ. కాబట్టి దేవుడు అంటున్నాడు, నిన్ను అలా పాడు చేసే సైతాన్ల మీద నీవు యుద్ధం ప్రకటించు, నేనుంటా నీ పక్షాన. ఆమేన్. నేను మాత్రం యుద్ధం చేయను, నీకేం కాకుండా కాపాడతా, నీకు కావలసిన వెపన్స్ సప్లై చేస్తా, నీకు కావాల్సిన వ్యూహము నేను రచిస్తా. ఆమేన్. వెళ్ళిపోయి మిద్యానులందరిని చంపేశాడు ప్రియరా. వీళ్ళు ఏం చేశారు చూసారా? ముగిస్తా. మిద్యానులో కాస్త తలుకు మెరుతున్నారు ఆడోళ్ళు, చాలా అందంగా మెరుపులు మెరుతున్నారు. వాళ్ళందరిని వాటేసుకుని తెచ్చుకున్నారు వీళ్ళు. మగవాళ్ళందరూ చంపేశారు, ఆడవాళ్ళు బాగుండవని తెచ్చుకున్నారు వీళ్ళు. మోషే అడిగాడు, ఏందయ్యా ఆడవాళ్ళని తెచ్చుకున్నారు ఏంటంటే, మాట్లాడతలే వీళ్ళు. దేవుడు ఊరుకుంటాడా? అసలు కొంప తెప్పలు పెట్టింది ఆడవాళ్ళు కదా, ఆడవాళ్ళని మీరెందుకు తెచ్చుకున్నారని చెప్పి మళ్ళీ తెగులు పంపించాడు. ఆశీర్వదించే దేవుడు కొడతాడా? దీవించే దేవుడు శపిస్తాడా? కాబట్టి తెగులు పంపించాడు. అప్పుడు మోషే చెప్పాడు, అందరిని చంపే ఆడవాళ్ళందరినీ. ఆ విధంగా మిద్యానీయులను హతమార్చారు. శేషము లేకుండా చంపేయాల శత్రువుని, శేషము లేకుండా నీలో నుండి పాపపు క్రియలను తరిమి కొట్టేయాలా, శేషము లేకుండా సైతాన్ని నీలో నుండి తరిమి కొట్టుకోవాలా. అందుకు నువ్వు రోషం ధరించాలి. ఇప్పుడు అంటున్నాడు మోషేని, పిస్కా కొండ మీద నెబో అనే ఒక శిఖరం ఉంది. ఎక్కడికి పద, ఎక్కడికది? నెబో శిఖరం. హిమాలయ పర్వతాలలో ఎవరెస్ట్ శిఖరం, అట్లాగే పిస్కా కొండ మీద నెబో శిఖరం. ఆ శిఖరం మీదకి వెళ్ళాడు మోషే. ఇప్పుడు చూడు మోషే అన్నాడు, దేవునికి స్తోత్రం. ఆ కనాను దేశం అంతా చక్కగా క్లియర్గా కనపడుతుంది మోషేకి. కనాను దేశమును పూర్తిగా మోషే క్లియర్గా చూశాడు. శిఖరం మీద తీసుకెళ్ళి మోషేను చూపించాడు. చూసిన మోషేతో దేవుడు అంటున్నాడు, ఇక నువ్వు పితరుల దగ్గరికి వెళ్ళిపోతావు అన్నాడు. అదే మనం అయితే, ప్రభా ఎడదాకా తీసుకొచ్చావు కయ్యా, ఇంకా 4 అడుగులు వేస్తానయ్యా, కొంచెం ఆయుష్ పెంచయ్యా అంటాం మనం. ఆమె దేవుడు గొప్పవాడు, మోషే గొప్పవాడు. హల్లెలూయా. అయ్యా నన్ను తీసుకుంటున్నా, నీకు వందనాలు. కానీ పాపం వీళ్ళందరూ కాపరలేని గొర్రెలు అయిపోతారయ్యా. ప్రారంభము నుండి చచ్చిపోయేంత వరకు కూడా ఇజ్రాయెల్ ప్రజల మీద మోషేకున్న ప్రేమ అమోఘం. నా బిడ్డలు ఏమైపోతారు, ఇజ్రాయెల్ ఏమైపోతారు అన్న దిగులు, సంఘములను గురించిన చింత నన్ను వేధిస్తుంది అన్నాడు పౌలు భక్తుడు. నిజమైన సేవకుడికి ప్రతి విశ్వాసి పట్ల, ప్రతి సభ్యుడి పట్ల అంత భారం ఉంటుంది ప్రియజనులారా. మోషేతో దేవుడు అన్నాడు, నువ్వు చచ్చిపోతావంటే మోషే టెన్షన్ పడిపోయి, అయ్యా నన్ను కాపాడని ప్రార్థన చేయట్లా. ఇజ్రాయేలు అల్లాడిపోతారయ్యా, కాపరు లేని గొర్రెలు అవుతారయ్యా, ఎవరు నన్ను ఒకరిని చూపి నేను చచ్చిపోతాన్నాడు. స్తోత్రం చెప్పు. ఎంత అద్భుతమైన ప్రేమ, ఎంత అద్భుతమైన బాధ్యత మోషేది, ఎంత అద్భుతమైనటువంటి బాండేజ్, బంధం అండి. నా సేఫ్టీ నేను చూసుకోవట్లా, నా సుఖం నేను చూసుకోవట్లా, నా ప్రజలు వీళ్ళందరూ ఏమైపోతారు, వీళ్ళందరూ కాపరు లేని గొర్రెలు అయిపోతారయ్యా, ఏమీ తెలియని అమాయకులయ్యా, వీళ్ళు ఏమైపోతారు ప్రభా. సేవకుడు, నిజమైన సేవకుడు మీ అందరి కొరకు అలాగ కన్నీరు కార్చి, అయ్యా అజ్ఞానులు ప్రభా, వీళ్ళేమీ చేయలేని ప్రభా, వీళ్ళ పరిస్థితి ఏందయ్యా, నేనున్నాను కాబట్టి వీళ్ళకి చెప్పగలిగాను, వీళ్ళని నడిపించగలుగుతున్నాను. ఈ రోజున నేను వెళ్ళిపోతే వీళ్ళని నడిపించేది ఎవరు ప్రభా, వీళ్ళ కారణాపాలన ఎవరు ప్రభా, ఎవరు నన్ను ఒక్కరిని పుట్టించయ్యా, ఎవరు నన్ను ఒక్కరిని చూపించయ్యా, ఆ తర్వాత నన్ను తీసుకో ప్రభా అన్నాడు మోషే. సేవకుని మీరు సరిగా అర్థం చేసుకోవాలి ప్రియులారా. సేవకునికి ఎంత పెయిన్ ఉంటుందో మీ మీద, సేవకునికి ఎంత బాధ్యత ఉంటుందో మీ మీద. తన సుఖవంతమైన జీవితాన్ని పక్కన పెట్టి, తన జీవిత సౌలభ్యమును పక్కన పెట్టి, అడుగడుగున మీకోసం, మీరు బాగుండటం కోసం, మీరు చేసే తప్పుల నిమిత్తమై వీళ్ళు బలి అయిపోతూ దేవుని దగ్గర అహర్నిశలు రాత్రింబగళ్ళు కాపలాదారుల వల్లే కాసుకుని ఉంటారు సేవకులు.
యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలులు చేసిన దోషము భరించాలంటే కుడి పక్క భాగము తిరిగి పండుకో. 40 రాత్రులు 40 పగళ్ళు నువ్వెప్పుడైనా పండుకయ్యా. ఈ 40 రోజులు కుడి పక్క మాత్రమే తిరగాలి. ఎల్లికింతలో పండుకోవద్దు, బొక్క బారలో పండుకోవద్దు, కూర్చుని నిద్రపోవద్దు. ఇలా కుడి పక్కకు తిరిగి అట్లాగే పండుకో. ఒక్క రాత్రి అలా పండుకోగలుగుతామా? ఒక పార్శ్వం మీద పండుకోగలుగుతామా? 40 రోజులు కుడి పక్కన పండుకున్నాడు యెహెజ్కేలు. అయిపోయిందిలే శిక్ష అనుకున్నాడు యెహెజ్కేలు. కానీ దేవుడు వచ్చి అంటున్నాడు, ఇంకా ఘోరంగా ఉంది ఇజ్రాయెల్లో చేసిన దోషము, ఇప్పుడు ఎడమ పక్కకు తిరిగి పండుకయ్యా అన్నాడు. ఇంకొక సేవకుని తన్నాడు, వ్యభిచారం చేసే స్త్రీని తెచ్చి పెట్టుకయ్యా అన్నాడు, భార్య చేసుకోమన్నాడు. ఎంత భారం అండి సేవకులది! ఎంత యథార్థ హృదయంతో మీకోసము అహర్నిశలు దేవుని దగ్గర కనిపెడతారు ఇజ్రాయెల్ సేవకులు. మోషే అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నువ్వు చచ్చిపోతావు మోషే అంటే, ఏ మాత్రము నేను చచ్చిపోతానన్న భయం కానీ దిగులు కానీ లేదు, కానీ నా ప్రజలు ఏమైపోతారయ్యా అంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమ మోషేది, ఎంత గొప్ప బాధ్యత ప్రియ దేవుని బిడ్డలారా. మీరేమో ఆ సేవకుడు ఈ సేవకుడు అని తిరుగుతున్నారు. మాకొక నమ్మకమైన సేవకుని ప్రభు అని, మా కొరకు పనిచేసే సేవకుని ప్రభు అని ఏ రోజైనా ఆలోచన చేశారా? మీకోసం నమ్మకముగా అహర్నిశలు ప్రార్థన చేసి కనిపెట్టే సేవకుని నువ్వు కనుగొన్నావా? నీ జన్మ ధన్యం. ఆ దొడ్డిలో నుండి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయి మాకండి. దేవుడు సంతోషించాడు. సేవకుడు అంటే నువ్వయ్యా. 4 అడుగులు వేస్తే కనాను దేశంలోకి వెళ్ళిపోతావు, ఒక రికార్డు సాధిస్తావు. ఐగుప్తు దేశం నుండి కనాను దేశమునకు చేర్చిన వాడు ఎవడు అంటే తరతరాలు నిలిచిపోద్దు మోషే పేరు. ఇన్ని అద్భుతాలు జరిగిన 4 అడుగులు వేయలేకపోయాడని ఆ చెడ్డ పేరు కూడా ఉంటుంది. ఆ చెడ్డ పేరును కూడా లక్ష్య పెట్టక నా బిడ్డలకు ఒక కాపరిని అడిగో చూడు, నాకెంత ముద్దొస్తున్నావో మోషే. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి పాపాల కోసం, మనమందరము సరి చేయబడట కోసం ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు దరిద్రుడిగా పుట్టాడు. ఈ లోకంలో దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఈ లోకంలో మనము అనుభవించే సుఖము అనేది లేకుండా అహర్నిశలు పాదయాత్ర చేస్తూ సువార్త ప్రకటించాడు. ఇది చాలదు అని దేవుడు అంటే, నేను చచ్చిపోతానయ్యా, నేను సిలువేయబడతాను, నిన్నెంత హింసిస్తారో నీకు తెలుసా, నిన్నెంత నిందిస్తారో తెలుసా, ఎందుకు పనికి రానోడు కూడా నిన్ను తిడతారయ్యా, అంత భయంకరంగా ఉంటుంది సిలువ శిక్ష అంటే. పర్లేదు నాయనా, నా బిడ్డలు బాగుండాలి, నా ప్రజలు నా బిడ్డలు ఎంతో ఆనందంగా ఉండాలి, నేను కష్టపడితే ఒక్కరోజు కష్టపడతా, జీవితాంతం వాళ్ళ బ్రతుకులు మారిపోతాయి కదా అని శిరస్సు వంచి వదకు తేబడిన గొర్రె పిల్లగా ప్రభువు సమర్పించుకున్నాడు. అంత గొప్ప మహాత్మ్యాలు దేవుడు మన పక్షాన చేస్తుంటే ఆ దేవుని మాటను మనం వినము, ఆ దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టము, ఆ దేవుని సేవకుని మనము గౌరవించము, మనము చేసే పనులన్నీ చేస్తాము, మనం మాట్లాడే మాటలన్నీ మాట్లాడతాము. సేవకుడు ఏదన్నా ఒక్క తప్పు చేస్తే రోడ్డు మీద తీసుకొచ్చి చెండేస్తాము. నేను చూపిన ప్రేమకు బదులుగా వారు నాకు విషమిచ్చారయ్యా అన్నాడు యేసయ్య. జనాంగమా వినండి, తమకివ్వబడిన సేవకుడు ఎలాంటి వాడో కూడా గమనించుకున్న వాళ్ళే నిజమైన భక్తులు అవుతారు. అందుకే యేసయ్య అన్నాడు, దేవుని విశ్వసిస్తున్నారు కదా, నా యందును విశ్వాసం ఉంచమన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయ మెలకువలు. ఆలోచన చెయ్యి, నీకు ఒక మంచి ఆత్మీయ తండ్రి ఉన్నాడా? నువ్వు ఒక మంచి ఆత్మీయ దొడ్డిలో ఎదుగుతున్నావా? ఒక ఆత్మీయ నాయకుని పెంపకంలో పెరుగుతున్నావా? ఆయన హెచ్చరించినప్పుడు హెచ్చరింపబడి లోబడుతున్నావా? ఆయన చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నావా? 40 సంవత్సరాలు నడిపించాడండి మోషే ఇజ్రాయేలుని. దేవుడే చెప్పాడు 10 సార్లు ఇజ్రాయేలు నా మీద తిరగబడ్డారని. కానీ మోషే ఎక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజల పక్షాన వ్యతిరేకంగా మాట్లాడలేదు. బికాజ్ హీ లవ్స్ సో మచ్ ఇజ్రాయెల్ పీపుల్. ఆయన ఇజ్రాయెల్ని ఎంతగానో ప్రేమించాడు. నిజ సేవకుడు తన సంఘమును, సంఘపు బిడ్డలను అంత అమితంగా ప్రేమిస్తాడు. తినే ఆహారాన్ని కూడా వదిలేసి ఉపవాసాలు ఉండాలి.
ఎన్నో రకాలైనటువంటి బాధలు, శరీర బలహీనతలు ఉన్నా మీరు చేసే దోషముల నిమిత్తమై శిక్ష అనుభవించాలి. నేను క్రైస్తవుని, క్రైస్తవురాలు అనుకుంటున్న సహోదరుని, సహోదరుడా, దేవుడు పెట్టిన సంఘ క్రమం, బంధం ఇది. ఇలాంటి బంధం నీకుందా? ఇలాంటి ఉన్నతమైన ఆత్మీయ విలువలతో కూడిన సంఘములోకి నువ్వు వెళుతున్నావా? ఇలా మోషేలాగా దేవుని సేవకు అంకితమై సేవ చేస్తున్న సేవకుడు నీకున్నాడా? ఇజ్రాయేలు నా అంతటా నేను వెళ్తానంటే మాడి మసైపోయేవాళ్ళు. మాకే సేవకుడు అవసరం లేదు, మా భక్తి మేము చేస్తామని నువ్వంటే నువ్వు ఆత్మీయ జీవితం కూడా అంతే అయిపోతుంది. దేవుడు మనల్ని దీవించునుగాక. దేవుడు సంతోషించి మోషేనన్నాడు, యెహోషువను పెట్టానయ్యా, నువ్వు అడగకముందే నీకు నమ్మకంగా పరిచారణ చేశాడే, నీ వెన్నంటి ఉన్నాడే, నీ ఆత్మలో పాలై ఉన్నాడే, ఆయనొక్కడు సమర్థుడు. యెహోషువను నేను ఏర్పరచుకున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. నౌ ఐ am రెడీ టు డెత్. నేను చచ్చిపోవటానికి రెడీ. వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు, ఎంత అద్భుతమైన బంధం మనము కలిగి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, దేవునిని అర్థం చేసుకోండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి, దేవుని నడిపింపులో నడిపింపబడండి. మీ ప్రయాణం సుఖవంతం, మీ జీవితాలు ఆనందదాయకం. దేవుని కంటే ఆనందమును కలిగించేది ఇంకా ఏదైనా ఈ లోకంలో కలదా? దేవుని కంటే ధైర్యమునిచ్చేది ఈ లోకంలో ఏదైనా కలదా? దేవుని కంటే ఎక్కువగా స్నేహం చేయగలిగిన స్నేహబంధం ఈ లోకంలో ఏదైనా ఉందా? ఊరినే కూర్చుంటున్నారా మీరు? ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సును ఉంచుతారు. ఆత్మ సంబంధమైన జీవితమే శ్రేష్టం, ఆత్మ సంబంధమైన జీవితమే ఎటర్నల్. నువ్వు ఏ జీవితాన్ని కోరుకుంటున్నావు? నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు చచ్చిపోతావు మోషే అంటే, అయ్యా సేవలో మా అక్క చనిపోయింది, ఈ సేవలోనే మా అన్న కూడా చనిపోయాడు, ఎన్నోసార్లు ఇజ్రాయెల్ చేత తిట్టించుకున్నాం, ఎన్నోసార్లు ఉపవాసాలు ఉన్నాం, ఇంకొక 4 అడుగులు ఎత్తే నాకు పేరు వచ్చింది కదయ్యా అంటే, కానీ మోషే ఆ పేరు నాకు వద్దయ్యా, నాకొక్క పేరు కావాలయ్యా, దేవుని మాట జవదాటని వాడనొక్క పేరు నాకు ఈ ప్రభు అన్నాడు. మోషే అంటే ఎన్ని తరాలకైనా ఒక్క మాట గుర్తుకు రావాలయ్యా, దేవుని మాట జవదాటని వాడు, అదొక్కటి చాలు ప్రభు అన్నాడు. నువ్వు దేవుని దగ్గర ఏమి కోరుకుంటున్నావు సహోదరుడా? దేవుని దగ్గర ఏమి కోరుకుంటున్నావు నువ్వు? ఎంతకాలము పాపభోగాలు, లోక సంబంధమైనవి, శరీర కోరికలు, ఇవేనా? దేవుని దగ్గర ఒక మంచి ఆధిక్యత ఉంది బిడ్డ, దేవుడిచ్చే గొప్ప పేరుంది బిడ్డ. దేవుని జీవ గ్రంథములో పేరు రాయబడాలమ్మా. ఎలా రాయబడుతుంది? నువ్వు చేసే పాపాలను బట్ట, నువ్వు చేసే వ్యతిరేకతలను బట్ట, నువ్వు కూర్చుని సేవకుని గురించి చెడుగా మాట్లాడుకునేదాన్ని బట్ట కాదే, దేవుని సేవకుడు చెప్పే మాటను బట్టి, నడుచుకునేదాన్ని బట్టి. దేవుడు మనలందరినీ దీవించునుగాక. అలాంటి ఆత్మ సంబంధమైన బంధంలో దేవుడు మనల్ని ఉంచునుగాక. అంత మంచి సేవకుడు దేవుడు మనకిచ్చునుగాక. లౌరా కమాందర్ రాబా షక్కత్తర బషరల రాబు రేబా బాబాలరద్రి కమాందర్ రాబా. కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఉన్న వాక్య ప్రకారం నీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి బ్యాలెన్స్ చేసుకో. నీ మట్టుకు నువ్వే తక్కిట్లో కూర్చో. ఏం భక్తి చేస్తున్నావు? ఏ భక్తి నీదమ్మా? మోయాబు రాండ్రుతో వ్యభిచరించే భక్తా?
ఇజ్రాయెల్ దేశంలో అంత విపత్తు, అంత కీడు, అంత ప్రమాదం జరుగుతున్నా దాన్ని మనసును పెట్టకుండా మిద్యానీయుల అధిపతి కుమార్తె కొజ్బీని తెచ్చుకున్నావని భక్త్యా, దేవుడిచ్చిన స్వాస్థ్యమైన కనాను దేశమును కాకుండా అమ్మోనీయులు రాజ్యమును కోరుకున్న రూబేనీయులు భక్తి మీది. ఏ భక్తి నీది? ఏం భక్తి చేస్తున్నావు దేవుని ఎదుట? దేవుని బిడ్డగా ఉన్నావా బిడ్డ? అమితమైన ప్రేమ చూపించి వీళ్ళు చదువుకున్న వాళ్ళు, చదువు లేని వారని కూడా తారతమ్యం చూపించకుండా అందరినీ గౌరవించి, అందరిని ప్రేమించి మీకు సువార్త చెప్పే సేవకుడిని తిట్టుకునే భక్త. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావా? నువ్వు సేవకునితో కలిసి నడిస్తే ప్రయాణం సుఖవంతమే కదా. నువ్వు సేవకుని మాట విని మార్పు చెందితే సేవకుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు కదమ్మా. అయ్యా నన్ను సేవలో వాడుకయ్యా, సేవలో వాడుకయ్యా అని ఉపవాసాలుండి కన్నీరు గార్చి దేవుని దగ్గర కనిపెట్టి సేవ పొందుకుంటే ఆ సేవ చేసే సేవకుడు నీ వల్ల నరకం అనుభవించాలా? అయినా అట్టి గొప్ప ప్రేమ దేవుడు సేవకుల్లో ఉంచాడు. అది మీ మీద నేరముగా దేవుడు పెట్టడం లేదు. నా కొరకు ఈ పని నువ్వు చేస్తే నీ కొరకు నీతి కిరీటం ఉంచుతానని సేవకుడిని ప్రోత్సాహపరుస్తున్నారు. ఇప్పుడు ఒప్పుకో నీ పాపాలు, ఇప్పుడే దేవునితో తీర్మానం చేయి. ఇక నేను తప్పు చేయను ప్రభా, ఇక నేను అబద్ధం ఆడను ప్రభా, ఇక నేను పాపపు జోలికి వెళ్ళను ప్రభా. ఇప్పుడే దేవుని దగ్గర తీర్మానం చేయి. ఇక నేను అక్రమ సంబంధాల్లో ఉండను ప్రభా, ఇక నేను ఎప్పుడు నీకు వ్యతిరేకంగా మాట్లాడను ప్రభా. ఇంకెప్పుడు నేను ఏ సేవకుని గురించి నేను అబద్ధముగా ఎట్లా పడితే అట్లా మాట్లాడను ప్రభా. నేను సినిమాలు చూడను, సీరియల్ చూడను, యూట్యూబ్లో చెత్త వీడియోలు చూడను. నీ బిడ్డగా నేను బ్రతుకుతాను ప్రభా. ఇదిగో మీరు ఇచ్చిన ఈ సందేశము కొరకై వందనాలు తండ్రి. కాపరి లేని గొర్రెలు అయిపోతారని మా పితరుడు మోషే ఏడ్చాడు మీ దగ్గర ప్రభువా. మాకొక మంచి కాపరిని మీరు ఇచ్చారు తండ్రి. నజరుడైన యేసుని మీరు మాకు ఇచ్చారు ప్రభువా. ఎటర్నల్ షెపర్డ్ మై ఫాదర్. He is good shepherd for us, my Father. You gave him, my Father. What a great love, my Father. We praise your holy name of Jesus. ఏ ప్రేమ మీది, ఏ ప్రేమ! దైవ ప్రేమ, మానవ ప్రేమ, వ్యామోహంతో కూడిన ప్రేమ బిడ్డ నీది. అందసందాలతో ప్రేమిస్తున్నావా స్త్రీలను? అందసందాలతో, డబ్బులతో ప్రేమిస్తున్నారా పురుషులను? ఇది మోయాబు రాండ్రతో వ్యభిచరించినట్టే కదా. ఆత్మీయ జీవితంలో నీ ప్రయాణమును బద్దలు కొట్టి బ్రేక్ చేసేది సైతాన్ వేసిన వల్ల. బిడ్డ ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించు బిడ్డ. ఇదిగో ఇక నేను వెళ్ళను ప్రభువా, ఇక నేను చెయ్యను ప్రభువా, ఇక నేను మాట్లాడను ప్రభువా. ఓ డాడీ, నెవర్ ఐ కెన్ డూ దట్ మై ఫాదర్. నేను ఇంకెప్పుడు చేయను ప్రభువా. ఇక్కడే వదిలేయండి పాపాన్ని. బేతనీయ మరియ పశ్చాత్తాపడి వేడ్చినట్టు వదిలేయండి. క్రొత్త జీవితానికి ఆరంభం పలకండి. మాకొక మంచి కాపరినిచ్చినందుకు స్తోత్రం ప్రభా. యేసయ్యా, నేను ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోను ప్రభా. యు ఆర్ ప్రెషియస్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. We love so much you, Lord. Thank you, Father. Thank you, Master. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన గొప్ప నడిపింపును బట్టి మీకు వందనాలు. మీరు మా మధ్యకు వచ్చినందుకై స్తోత్రాలు. ఈ వాక్యం విన్న వారందరి మీద మీ దీవెనలు ఉంచండి ప్రభు. అయిన యేసు నామమున మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.